వచ్చేది కూడా తీయాలా? దిగుమతప్పుడు మార్చులు బాగానే ఉంది. 15-16 పాయింట్లు ఉంటున్నాయి. ఆడికి వెళ్ళి మిల్లర్ నేను దింపను బండి రిటర్న్ 100 రూపాయలు ఇవ్వాలని. సీరియల్ ప్రకారంగా వస్తున్నాం సార్. తీసుకురా ఇప్పుడు మాస్టర్ పెట్టి ఇప్పుడు నా ముందు ఉండాలా. తీసుకురాపో తీసుకురారా బాబు. ఏం చేస్తున్నావు? సీరియల్
పర్ ఏకర్కి వచ్చేసరికి మనం ఇచ్చింది 98.5 బ్యాగ్స్ 40 kgs బ్యాగ్స్. అయితే రైతులు ఏమన్నారంటే 100 బ్యాగులు మాకు 100 బ్యాగులు 100 పైన అవుతుంది అన్నారు. 50 kg క్వింటల్ అనుకుంటే 30 క్వింటల్ అది కూడా కలిసి కానీ రైతులకు అనుకూలమైనటువంటి విధానమే కానీ లేకపోతే ఇంతకుముందు డ్యామేజ్ అయింది కదా ఫస్ట్ క్రాప్కి డ్యామేజ్ ఈ వరద వల్ల దానివల్ల సారవంతమైన భూమి రావడం వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల రైతులకి ఎప్పటికీ అండగా ఉండాలి. అందుకే కదా ఇప్పుడు మీరు తీసుకున్న 24 గంటలు డబ్బులు పడుతుంది. ఓకే ఈవెన్ దిగుమతి త్వరగా చేయాలని అదేమైనా ఉంటే గవర్నమెంట్ ఇస్తుంది గైడ్ లైన్. మీ గవర్నమెంట్ ఇష్యూ ఉందని చెప్పినట్టు ఇది కంప్లీట్ అయింది. ఆ పక్క జరుగుతుంది సార్. ఇది ఎన్ని ఒక లోడ్ అంటే ఇది మొత్తం ఒక లోడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళి సార్ ధాన్య కొనుగోలు అంటే రబీ క్రాప్ ధాన్య కొనుగోలు మొదలైంది. ఎన్టీఆర్ జిల్లాలో ఈ రబీ సీజన్కి దాదాపుగా 1,60,000 మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 38,000 టన్స్ హార్వెస్ట్ జరిగి కన్నాల మీద డ్రైయింగ్లో ఉంది. ఇప్పటికే 10,000 టన్స్ వరకు ప్రొక్యూర్మెంట్ జరిగింది. మిగతాది కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో ఉంది. 107 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 33 కేంద్రాలు ఆల్రెడీ యాక్టివ్గా ప్రొక్యూర్ జరుగుతూ ఉంది. మిగతా చోట ఎక్కడైతే హార్వెస్టింగ్ జరుగుతుందో అక్కడ ఈ కేంద్రాలను యాక్టివేట్ చేసుకుంటూ ఎంఎస్పీకి గవర్నమెంట్ నిర్ధారించిన ఎంఎస్పీకి అంటే 2,300 రూపాయలు పర్ క్వింటల్ చొప్పున, అలాగే ఏ గ్రేడ్ కనుక అయితే 2,320 రూపాయలు క్వింటల్ చొప్పున రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రొక్యూర్ చేసుకుని ప్రొక్యూర్ అయిన పంటని దాదాపు ఒక 17 మిల్స్కి ట్యాగం చేయడం జరిగింది. ఆల్రెడీ దగ్గర నుంచి ఆల్రెడీ బీజీ తీసుకున్నాము, బ్యాంక్ గ్యారంటీస్, వాళ్ళకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రొక్యూర్ చేసిన 24 గంటల్లో రైతుల అకౌంట్కి కూడా డీబీటీ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రక్రియ ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పటికే 8 కోట్ల అమౌంట్ది ప్రొక్యూర్ చేసుకుంటే 6 కోట్లు ఆల్రెడీ పడిపోయింది. ఇంకా 2 కోట్లు ఈ 3 రోజులు సెలవు ఉన్నాయి కాబట్టి ప్రాసెసింగ్లో ఉంది. సెలవు అయిపోగానే అవి కూడా రైతుల అకౌంట్ ఖాతాలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో రైతులకి నా రిక్వెస్ట్, అలాగే అధికారులకి నా వార్నింగ్ ఏంటంటే రైతులు కష్టపడి పండించిన పంటని ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వకుండా మద్దతు ధరకే కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కావాల్సిన అన్ని సహకారం గవర్నమెంట్ నుంచి ఉంది, అన్ని శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఫీల్డ్లో మీరు సెలవులైనా పర్వాలేదు, ఫీల్డ్లో తిరిగి రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బందులను తెలుసుకొని కంపల్సరీ నాణ్యత ఏదైతే సగటు నాణ్యత ఉన్న ధాన్యం అయితే ఉందో అవన్నీ ఒక్క గింజ కూడా వదలకుండా కంప్లీట్గా ప్రొక్యూర్ చేసుకొని మిల్స్కి పంపించాల్సి ఉంటుంది. ఎక్కడైతే ఇంకా ఆ మాయిశ్చర్ కొంచెం ఎక్కువ ఉంది,
అని చెప్తున్నారు. వాళ్ళకి మాయిశ్చర్ తగ్గించడానికి ఎండపెట్టుకుని గైడ్ చేయండి. ఇన్ కేస్ మేము ఎండపెట్టడానికి టైం లేదని పర్లేదు తీసుకోండి అని చెప్తే అది 1% మాయిశ్చర్ కనుక పెరిగితే దానికి తగ్గట్టుగా కటింగ్ ఉంటాయి. ఆ కటింగ్ ప్రకారంగానే చేయాలి తప్పితే ఎక్కువ కటింగ్ చేయడము ఇష్టం వచ్చినట్టు తగ్గించడం అయితే కుదరదు. దీనికోసం అందరూ దయచేసి ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉండాలి. అలాగే ప్రతి మిల్ దగ్గర ఒక తహసీల్దార్ ఆఫీసర్ని కూడా స్పెషల్ ఆఫీసర్ పెడుతున్నాను. సెంటర్ లెవెల్లో మనకు కలెక్టరేట్ లెవెల్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుంటున్నాను. సో ఏదేమైనా ఇప్పుడు రబీ క్రాప్ ఎందుకంటే బుడమేరు వరద వచ్చి అప్పుడు పంట లాస్ అయింది. ఇప్పుడు చాలా బాగా దిగుబడి వచ్చింది, చాలా మంచిగా ఉంది క్రాప్ అని పంటల వరకు చాలా ఆనందంగా ఉన్నారు రైతులు. సో ఆనందం వాళ్ళు పంటలు అమ్మిన తర్వాత వచ్చే ఆదాయం వల్ల కూడా ఉండాలని గవర్నమెంట్ దృష్టి సారించింది. కాబట్టి అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాల వరకు ఏ రైతులకు ఇబ్బంది జరగకుండా మద్దతు ధరకే వాళ్ళు పండించిన ప్రతి గింజని కొనుక్కుంటూ వాళ్ళకి అకౌంట్కి ఖాతాలకి డబ్బులు పడేలాగా చేసే పనిలో ఉన్నాము. దీనికి డిఎం సివిల్ సప్లైస్ అయితేనేంటి, అలాగే జిల్లా తహసీల్దార్స్ అయితేనేంటి, సివిల్ సప్లైస్ కంప్లీట్ డీటెయిల్ అందరినీ ఫీల్డ్లో పెట్టాము. అవసరమైతే ఇంకా కొంతమంది ఆఫీసర్ని ఫీల్డ్లో డిప్లాయ్ చేసుకొని ఫీల్డ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకొని రైతులతో మాట్లాడుకొని సో ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుక్కోవడానికి ఏర్పాట్లు చేస్తాము. రైతులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయపడకండి, ఎక్కడ తక్కువ అమ్మేయడము, వర్షం వచ్చేస్తుంది త్వరగా అయిపోతే చాలని దయచేసి అనుకోకండి. కంపల్సరీగా మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుక్కోవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇన్ కేసు వర్షం వచ్చినా కూడా దాన్ని కాపాడడానికి టార్పలైన్స్ కూడా పెట్టడం జరిగింది పీపీసీలో. మీ దగ్గర ఉన్న ధాన్య కొనుగోలు కేంద్రాలు వెళ్ళి మీరు అడిగితే అక్కడ టార్పలైన్ కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మీరు తీసుకొని ఆ ధాన్యాన్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకొని అది సగటు నాణ్యత వచ్చిన వెంటనే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కాబట్టి దానికి అందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటాను. అపోహాలు కానీ లేదా అలిగేషన్స్ కానీ మీరు అవకాశం ఇవ్వకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా కాల్ నెంబర్ పెట్టినా దానికి కాల్ చేయండి, లేదా దగ్గర ఉన్న పీపీసీ సంప్రదించండి, లేదా మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కానీ, సెక్రటరీ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, డీటీ కానీ ఎవరైనా ఉంటే సివిల్ సప్లై అధికారి వారినే సంప్రదించండి, వాళ్ళే మీకు మార్గదర్శనం ఇస్తారు. ఇంకా మరి ఏమైనా ఉంటే నాకే కాల్ చేయండి, పర్వాలేదు, నేను ఇక్కడే ఇంటర్వ్యూలోనే ఉంటున్నాను కాబట్టి దయచేసి మీరు ఆందోళన పడాల్సిన అక్కర్లేదు. మీరు పండించిన ప్రతి ధాన్యాన్ని మద్దతు ధరకే, గవర్నమెంట్ నిర్ధారించిన మద్దతు ధరకే కొనుక్కోవడానికి అన్ని రకాలుగా తయారీ ఉన్నాయి. దయచేసి ధైర్యంగా ఉండండి. లేదు అంటే మిల్లర్స్ మనకు ప్రొక్యూర్మెంట్కి కావాల్సిన కోఆపరేషన్ కోసమే వాళ్ళని అన్బోర్డ్ చేసుకున్నాము. డిసిషన్ కంప్లీట్లీ గవర్నమెంట్దే ఉంటుంది. సో అటువంటి ఇబ్బంది ఎక్కడైనా పెడుతున్నారంటే కంపల్సరీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మరీ విచ్చలవిడిగా డిస్క్రిప్షన్ పెడుతున్నారు. ఎందుకంటే గైడ్లైన్స్ ఉన్నాయి ప్రాపర్గా. సగటు నాణ్యత అంటే ఏంటి, ట్రక్ షీట్ జనరేట్ అయిపోయిన వెంటనే వితిన్ 10 అవర్స్లో అది మిల్లుకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకోవాలి, అన్లోడ్ చేసుకున్న దాన్ని వాళ్ళు ట్రక్ షీట్ ఎంటర్ చేసి పేమెంట్కి పంపించాల్సి ఉంటుంది. అది గైడ్లైన్స్ ప్రాపర్గా ఉంది. మొన్నే ఖరీఫ్లో మనం ఎంత కొన్నాము, 1,20,000 మెట్రిక్ టన్స్ కొన్నాం. సో అక్కడ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి ఫార్మర్కి వాళ్ళ అకౌంట్కి ఖాతాలో జమ అయింది. అందరూ ఆనందంగా అందరూ అదే నేపథ్యం ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాము. మిల్లర్స్ నుంచి ఏ సమస్య ఉండదు, లేకుండా చూసుకుంటాము. ఎక్కడైనా ఒకరికి ఇబ్బంది పెడుతుంటే ట్రైట్ కూడా చేయడానికి అన్ని యాక్షన్ కూడా తీసుకుంటాము. చాలా రైతులు ఎక్కువ